మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దేరగడి వద్ద జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం జరిగింది. కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ప్రజలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ డీసీసీ అధ్యక్షులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినందుకు బీజేపీ నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు ఈ సందర్భంగా నినదించారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు, నలుగురు బీజేపీ ఎంపీలు కావచ్చు, ఒక్కడు కూడా దాన్ని ఖండించకుండా వాడు చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించడం అనేటువంటిది ఇలా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్లకు సిగ్గుచేరా ఉంటే ఇలా కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇలా బండి సంజయ్ కావచ్చు, అరవింద్ కావచ్చు, ఎవడైతే బీజేపీ ఎంపీలు ఉన్నాడో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఇలా వాడు మాట్లాడితే వాళ్ళు బాయ్కాట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఖండించాల్సి ఉంది. కానీ ఏ ఒక్క ఎంపీ బీజేపీ కూడా ఇలా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం, రానున్నటువంటి రోజు ఆనాడు తెలంగాణ రావడానికి ముఖ్యంగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ 1600 మంది బలిదానం అయితే అమ్మ సోనియమ్మ చెల్లించిపోయి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇలాంటి తెలంగాణలో నువ్వు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కేంద్రపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో గౌరవ పార్లమెంట్ సభ్యుడు బెంగళూరు సౌత్ సంబంధించిన పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య గారు ఆ రోజు ఎంతో మంది త్యాగఫలాలు అమరులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి నాయకత్వం లోపల ఆ రోజు ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు కానివ్వండి, పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, చాలా మంది తెలంగాణ సమాజం ఎంపీలందరూ కూడా ఉద్యమం చేసి ఆ రోజు విద్యార్థులందరూ కూడా త్యాగాలు చేసి వారి బలిదానాలు అర్పించుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా పాకిస్తాన్ తో పోల్చినటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి తేజస్వి సూర్య ఎంపీ గారిని వారి పార్లమెంట్ సభ్యత్వాన్ని